ఈరోజు మా ఆయన చేతి వంటలో బోండా ఎలా కలుపుకోవాలో, ఉల్లి బోండా ఎలా కలుపుకోవాలో నేర్చుకున్నామండి. ముందుగా ఇడ్లీ పిండి అనమాట. ఇది ఇడ్లీ పిండి కొంచెం తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, అంటే మైదా కలుపుతున్నాము ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటుంది కదా, ఉండ రావాలి కదా. మైదా కలిపినట్లయితే దానికి పట్టి రౌండ్గా వస్తుంది అనమాట. లేదంటే లూజుగా ఉండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కొంచెం జీలకర్ర అనమాట. జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది, తొందరగా వస్తుంది కదా. ఫస్ట్ ఆయిల్ బాగా మరిగించాలి, తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి, అప్పుడు బోండా వేసుకోవాలి. బోండా వేసేటప్పుడు చేసి తడుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యన, లేదంటే చేతికి అడ్డుకొస్తుంది, ఆ బోండా రాదనమాట. బాయిల్ చేసుకోవాలి. అప్పుడు అవి తీసుకొని మళ్ళీ వేసుకొని అవి మళ్ళీ కంబైన్గా వేసేసుకొని అవి తీసేసుకోండి. అంతే. చాలా రోజులు కదా, ఇప్పుడు అవి తీసేసుకోవాలి. ప్లేట్ పెట్టి తీసి మళ్ళీ పెట్టండి. అంతే. ప్లేట్ చేసేసి ఇడ్లీ పిండితో చేసిన బోండాలు అనమాట. లోపల కూడా గుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ విధంగా చేసుకున్నట్లయితే లోపల ఉడుకుతుంది. ఏదైతే కొన్ని ఉడకవు అనమాట. ఈ బాగుంటుంది, మీరు ట్రై చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.